మర్యాదగా తలబాగాకి మహాకవులకి పాదాభివందనం చేయి. పాదాభివందనం చేయవయ్యా. నీ ముష్టి బాగా గురువు గారి పాదాల దగ్గర పెడతావు, పట్టుకుపో. వినయంతో వినమ్రులు కండి, తల భాగాలు తీసి తలలు వంచండి. వినయంతో వినమ్రులు ఏమిటండి ఆ తలబాగాకి మహాకవులకి పాదాభివందనం చెయ్యి. ఇది ఎక్కడ పద్ధతి అండి? మర్యాద బలవంతంగా తీసుకుంటున్నారు. ఎవరికైతే ఏమిటండి, అయినా ఈ బలవంతపు బ్రాహ్మణార్థం ఏమిటి? చూడండి గురువు గారు, ఈ గౌరవ మర్యాదలు అనేవి ఉన్నాయి చూశారు. ఎవరన్నా అవతల వాళ్ళు ఇస్తే మనం ఆస్వాదించాలే కానీ ఇలా మరీ దరిద్రంగా అడుక్కోకూడదండి. ఎవరక్కడ ఇతన్ని బంధించండి. ఇతన్ని నగర పాలకులకు అప్పచెప్పండి. మహాకవుల మార్గానికి అడ్డు తగిలాడని చెప్పండి. అమ్మో, మీ దౌర్జన్యం, నన్ను వదిలిపెట్టండి. నేను ఈ నగర పౌరుని కాదు, నాకు ఇక్కడ నియమ నిబంధనలు తెలియవండి. తెలియకపోతే తెలుసుకోవాలయ్యా. వదలండి, నన్ను వదలండి, వదలండి. గురుదేవా పదండి, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళాలి? ప్రశ్నలు వేయద్దు, చెప్పింది చెయ్యటమే. మీ శిష్యుల ఔద్ధత్యం చూస్తూ ఉంటే నన్ను ఎందుకు నిలబడలేదా అని ప్రశ్నించేలా ఉన్నారు. అంత మాట ఎందుకులేండి, అది నిజమే కావచ్చు, కానీ ఈరోజు మీరు ఇక్కడికి ఆస్థాన కవుల హోదా సభా సరస్వతికి నమస్సుమాంజలి. అంతా ఉపవిష్టులు కండు. ఈనాడు విజయనగర సామ్రాజ్య సాహితీ పరిషత్తుకే ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. మన విజయనగర ఆస్థాన కవులు కొండవీటి ఆస్థాన కవి విరచించిన గ్రంథాన్ని తప్పుల తడకగా విమర్శించడం చేత వివాదం తలెత్తింది. శ్రీనాథుల వారు నాకు ఒక వినతి పత్రాన్ని పంపారు. మామూలుగా ఒక సామాన్య కవి ఇటువంటి విన్నపం పంపితే అది వేరు విషయం. కానీ విన్నపం పంపిన వారు కొండవీటి విద్యాధికారి. మరుత్రాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, హరవిలాసము, శృంగార నైషధం వంటి అత్యుత్తమ కావ్యాల సృష్టికర్త. అతని పాండిత్యము సామాన్యమైనది కాదు. విద్యానగరం విద్యలకు పెద్దపీట వేయాలని మా మూల పురుషుల అభిమతాన్ని గౌరవిస్తూ శ్రీనాథుల వారి విన్నపం స్వీకరించటమైనది. శాస్త్ర చర్చలకు మరోసారి అభినందనలు మహారాజా. మంచిది. ఇక సాహితీ సమరాన్ని చంద్రభూష క్రియాశక్తుల వారిని నడిపించవలసిందిగా కోరుతున్నాము. సభ ప్రారంభమవుతోంది. ధర్మ నిర్ణయానికి విచ్చేసిన విద్యున్మండలి సావధాన చిత్తులు కావాలి. శ్రీనాథ కవి, మీరు రచించిన మానసోల్లాస కావ్యంలో తప్పులున్నాయని అరుణగిరినాథులు అభిప్రాయపడుతున్నారు. మరి అది కనుక వారు రుజువు చేయగలిగితే మరి మీరు జీవిత పర్యంతం సరస్వతి ఆరాధనకు దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.
అరుణగిరినాథ, మీరు ఏ ఒక్క దోషమైనను నిరూపించలేకపోయినచో మరి మీ బిరుదములను కంచుడక్కను శ్రీనాథుల వారికి సమర్పించడానికి సంసిద్ధులే కదా. అందుకు ఈ గ్రంథమే కాక ఇతర శాస్త్రములోని నా ప్రశ్నలకు సమస్యలకు సమాధానం చెప్పవలసి ఉంది. మీరు వాదాన్ని దారి మళ్లిస్తున్నారు. శ్రీనాథుల వారు రాసిన మానసోల్లాస కావ్యంలో తప్పులు ఉన్నాయా లేదా అన్నదే ప్రధానాంశము, కానీ మరి ఏ ఇతర శాస్త్రజ్ఞకు అవకాశం లేదు. సభాపతుల వారు మన్నించాలి. పూజ్యులు శ్రీ అరుణగిరినాథుల వారు మా మీద వాత్సల్యంతో అన్ని శాస్త్రాల్లోనూ మమ్మల్ని పరీక్షించడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. కానివ్వండి, అందుకు నేను సంసిద్ధుడనే. శ్రీనాథుల వారు అదనపు భారాన్ని నెత్తిన వేసుకుంటున్నారు. మరొకలైనచో దిండిముల వారు మిమ్మలను ఏ భాషలోనైనా ఏ శాస్త్రంలోనైనా పరీక్షించవచ్చు. అది ఆలోచించుకోండి శ్రీనాథ. సభాపతుల వారి హెచ్చరికకు ధన్యవాదములు. ఎందరో మహాకవులు పండితులు మెట్టిన ఈ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించారు శ్రీ 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 ప్రౌఢదేవరాయలు. వారికి సాక్షాత్తు గురువులైన మీరు ఈ సాహితీ సమరానికి సభాపతిగా మాధ్యస్థం వహిస్తున్నారు. ఇక ఉపవిష్టులైన కవులందరూ వారి వారి రంగములలో దిగ్ధంతులు. ఎందరి ముందు శాస్త్ర పరీక్ష జరగటం మాకు గౌరవంగా భావిస్తున్నాం. ఇక కీర్తి అపకీర్తులంటారా, అంతా సరస్వతీ కటాక్షం. అరుణగిరినాథుల వారు మమ్ములను ఏ శాస్త్రంలోనైనా ప్రశ్నించనవచ్చు, ఓడించనవచ్చు. సరే, నా ప్రశ్నల ధాటికి నిలబడగలిగితే నా కంచుడక్కను నా బిరుదులను మీకు సమర్పిస్తాను. సరేనా? మాకు అంగీకారమే. మంచిది. అరుణగిరినాథ, మీరు చర్చను ప్రారంభించండి. తెలుగు భాష యందు కవిత్వం చెప్పుదురని వింటిది. నేను తెలుగు భాష ఎందే కాదు, సంస్కృతంలోనూ కవిత్వం చెప్పగలను. నా మానసోల్లాస కావ్యం సంస్కృతమే. తెలుగులో మీదే సాంప్రదాయము. వచియంతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలనొక్కొక్క మాటు భాషంతు నన్నయ భట్టు మార్గంబున ఉభయవాగ్రౌడినొక్కొక్క మాటు వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగనొక్కొక్క మాటు పరిడవింతు ప్రబంధ పరమేశ్వరునిఠేవ సూక్తి వైచిత్రినొక్కొక్క మాటు ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు అంకునుడికారమున ఆంధ్ర భాషయంద్రు ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత ఎవరేమన్ననందు నాకేమి కొరత నా కవిత్వం నా కవిత్వంబు నిజము కర్ణాట భాష ఇక్కడ గౌడరాయల వారి ఆస్థానంలోకి వచ్చారు. నిజము నా భాష కర్ణాట భాష అంటున్నారు. రేపు గౌడ దేశం వెళ్తే నిజము నా భాష గౌడ భాష అంటారు. ప్రభువుల ఆశ్రయం కోసం పుస్తకాలు పలుకుతున్నారు. నా కవిత్వము నిజము కర్ణాట భాష. మీరు తెలుగు కవులు, తెలుగులో కావ్యాలు రాశారు, మరి కర్ణాట భాష అంటారేంటి? నా కవిత్వము నిజము కర్ణాట భాష
ఇందులోని ఔచిత్యం ఏమిటో సభాపతుల వారు మన్నించాలి. కర్ణాటక భాష అంటే వారు అనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు. కర్ణ అంటే చెవి, అట అయిపోయింది. కవిత్వము నిజము కర్ణాటక భాష. వ్యాకరణ శాస్త్రం నవ్రాతరం ఛాందసం దూరాత్ సంకుచితి ఏవ గచ్చతి పునశ్చండాలవత్ తార్కికం కాణాదే నిపుణం నపూంసకమితి జ్ఞాత్వా నిరస్తాదరా. రసజ్ఞహీనుల్ని కవితా కన్య కన్నెత్తి చూడదు. కావ్యాలంకరణజ్ఞమేవ కవితా కన్య వృణీతే స్వయం. కావ్యాలంకారములు ఎరిగిన వారినే కవితా కన్య వరిస్తుంది. కవితా కన్య మిమ్మల్ని అంతగా వరిస్తే సంస్కృతంలో శ్రీహర్షుడు రాసిన నైషధానికి దూమూలు తెచ్చి తెలుగులోకి ఎందుకు దింపారు? ప్రతిభ కనబడలేదే. ఏమిటి? నైషధానికి డుమువులు చేర్చానా? సరే, మూల గ్రంథంలోని శ్లోకాన్ని వినిపించమనండి, నా తెలుగు పద్యం చెప్తాను. శిష్య, నైషధం నలదమయంతుల కథ. నిషధ దేశాధిపతి నలుణ్ణి విదర్భ రాకుమారి దమయంతిని ఒకటిగా చెయ్యాలని హంస రాయబారం నడిపింది. నలమహారాజు ఆ హంసను పట్టుకున్నాడు. వదలమని నలుని ప్రార్థించింది ఆ హంస. ఈ ఘట్టంలో శ్రీహర్షుల వారు సంస్కృతంలో మదేకపుత్ర జననీ జరాతుర అంటూ శ్లోకాన్ని ఆరంభించారు. నేనిక్కడ శబ్దాన్ని భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా పద్యం చెప్పాను. ప్రాణభయంతో నలమహారాజుతో అంటోంది ఆ హంస, మహారాజా, తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు కానదిప్పుడు మూడు కాళ్ళ ముసలి. మహారాజా, నా తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు కానదిప్పుడు మూడు కాళ్ళ ముసలి. ఇల్లాలు కడు సాధ్వి ఏమియు నెరుగదు పరమ పాతివ్రత్య భవ్య చరిత. వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు లేవడి అంతే జీవనము. కానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితికే నతావలంబు. కృపదలం పగదయ్యవో నృపవరేణ్య అభయమీవయ్యవో తుహినాంశు వంశ. కావగదవయ్య అర్ధార్థికల్పశాఖి నిగ్రహింపకుమయ్య. నిషధరాజా చెప్పండి, ఇందులో డుమ్ములు ఎక్కడున్నాయో మీరే చెప్పండి. లేవు 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 లేవు. వీరంతటి మహాకవులే అయితే మానసోల్లాసం లాంటి క్షుద్ర కావ్యం. అలంకార భాషలో క్షుద్ర కావ్యం అంటే మహాకావ్యం కాదు అని అర్థం, అంతేగాని నీచ కావ్యం అనే అర్థం కాదు. అలాగైతే మహామహులు రాసిన శతకములు, భర్తృహరి సుభాషితములు, ఇంకా అనేక స్తుతి కావ్యములు,
చివరకు మీరు రచించిన యోగానంద ప్రహసనం కూడా క్షుద్ర కావ్యాలుగానే భావించాలి. భావనతో పని లేదు, దోషాభాసములు కూడా లోపములే. అందుకే తప్పులు. ఈ పాదాన్ని పూరిస్తూ ప్రౌఢదేవరాయల్ని కీర్తించాలా? తక్కక ప్రౌఢరాయ వసుధావరు మించిన దానశీలురు ఏ దిక్కునలేరు. కర్ణుడు దధీచు ఖేచరు వేల్పుమాను వెంపెక్కిన కామధేనువు శిబీందులు సైతము మెత్తురు ఎరుగవా. కుక్కవో నక్కవో బలివో కోతివో పిల్లివో భూత పిల్లివో ఇది గాథా సప్తశతిలోని శ్లోకం. ప్రాకృతంలో హాలుడు దీనిని సంకల్పం విజయం సాధించినట్టు ఈ పండిత పరిషత్తు ప్రకటిస్తూ ధన్యోస్మి. అరుణగిరినాథ, మరి మీ బిరుదములను కంచుడక్కను శ్రీనాథుల వారికి సమర్పించండి. అక్కరలేదు అరుణగిరినాథ. మహారాజా, పండితులకు హృదయ శల్యంగా ఉన్న ఆ కంచు ఢక్కను పగలగొట్టించమని సభాపతుల వారిని వేడుకుంటున్నాను. తథాస్తు తథాస్తు. ఇందులో కూడా నీ హృదయ వైశాల్యం. శ్రీనాథ కవి సార్వభౌములకు, శ్రీనాథ కవి సార్వభౌములకు. అంతా ఉపవిష్టులు కండు. ఇంకా కవిత్వం వినాలని నాకు కోరికగా ఉంది శ్రీనాథ కవి. మిమ్మల్ని సంప్రీతులను చేయాలని నాకు ఉంది మహారాజా. అయితే నా ఈ వివాదంలో ఎందరో కవుల్ని నిందించాను. మరల ఇదే నోటితో మిమ్మల్ని ఎలా కీర్తించగలను మహారాజా? కలహంసపాళిపై కర్పూర ధూళిపై కాలు ద్రౌ ఖండేందు మౌళిపై కలహంసపాళిపై కర్పూర ధూళిపై కాలు ద్రౌ తామరలపై మహిమంచు విరులపై మల్లరించు
జంభారి గజముపై చంద్రికారజముపై చందన ధ్వజముపై సౌకళించు ముత్యాల సరులపై మొల్ల క్రోవిరులపై ముది కల్పతరుపై మోగరించు వెండి మల ఎక్కి శేషాగి వెన్నుదన్ని తొడరి దుగ్ధాబ్ది తరగల తోడ నడరి నిరతనం జయ హో జయ హో జయ హో నా కోరిక విని కవి సార్వభౌములు పరిహసించరు కదా. ఎంత మాట చెప్పు శ్రీదేవి, ఏమిటా కోరిక? వాల్మీకి రామాయణం చదివి మీరెప్పుడో చెప్పిన మాట మనసులో కొలువుండిపోయింది. ఏమిటా మాట? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాట చాలా గొప్పది. మీతో ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా నాకు మాత్రం కొండవీడు మీదే మక్కువ. ఆ గాలి, పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల కొనకొని విడనాడు కొండవీడు పరిపంధి రాజన్య బలముల బంధించు గుడి అయిన ఉరి త్రాడు కొండవీడు. మూరు రాజులకును మోహము పుట్టించు కొమరు మించిన జోదు కొండవీడు. చెటుల విక్రమ కళా సాహసం వనరించు కుటిలాత్ములకు గాడు కొండవీడు. యవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీల దనరు అమరావతికి నీడు కొండవీడు. శ్రీదేవి 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 శివా ఆంధ్రదేశధకర్త అంధ్రియుగ్మమున తగిలియుండెను గదా నిగళయుగము. నమ్మగునిపోయింత ఫలము బిలబిలాక్షులు తినిపోయే పిల్లలు పెసలు పొట్టు పల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతుటంకంబులు ఏడును ఎట్లు చెల్లింతు టంకంబులు ఏడును
మరణజం